మోషే కూడా ఏం చేశాడు? దేవుడు తనకిచ్చిన చేతి కర్ర ద్వారా సూచక క్రియలు చేశాడు, అద్భుతాలు చేశాడు. ఇదిగో దేవుని ప్రజలు సంతోషంగా సమృద్ధిగా చేయడానికి కారణం ఎవరు? మోషే. ఇంకా నా ప్రభువు చెప్తాడండి, అసలు ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చిందే మోషే. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఎంత గొప్ప మహా ఉన్నతమైన కృప మోషే గారు ఎందుకు కలిగిందో తెలుసా? మోషే దేవుని మాట వినేసి నువ్వు అన్నట్టే నేను వచ్చేతన్నాడంతే. ఆమేన్. నా ప్రభువు చెప్తున్నాడండి, కొన్నిసార్లు దేవుడు మనకు నడిపించే మన మార్గాలు మనకేమనిపిస్తుందంటే, నేను దానికి సరిపోను ప్రభు అంటాం. మన జీవితంలో ఇలాంటి సందర్భాలన్నీ విడిచిపెట్టి నీ తండ్రి నీ కొరకు ఉద్దేశించిన సంగతులు గొప్పవని, అది బాధ అయినా, నీకు ఇబ్బందిగా అనిపించినా, కొంచెం నొప్పిగా అనిపించినా, నీ వల్ల కాదు అనిపించినా ఏం కంగారు పడకు. నా ప్రభు చెప్తున్నాడు, పిలిచిన దేవుడే నీకు అవసరమైన ఈవులన్నీ ఇవ్వగలిగిన దేవుడు.